తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతర ఆసియా ఖండం మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి జాతర అనేసి మనం చెప్పుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము జాతరపై వివక్ష చూపుతోంది. ఇంత పెద్ద జాతరకు కనీసము రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినం కూడా ప్రకటించకపోవడం అనేది చాలా విడ్డూరము. రాష్ట్రం మొత్తము దాదాపు 2 రోజులు సెలవు ఇవ్వాల్సినటువంటి పండుగ అది. గిరిజనుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి సమ్మక్క సారక్క జాతర అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఇది దక్షిణ కుంభమేళా అని చెప్పేసి, తెలంగాణ కుంభమేళా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నది. కానీ మినిమం ఈరోజు ములుగు జిల్లా ఏదైతే ఉందో 9 మండలాలు ఉన్నాయి. ఆ మండలాలు మొత్తం కూడా ఇంటిల్లి పాది పిల్ల పాప మొత్తం కూడా ఆ 3 రోజులు ఆ 4 రోజులు సమ్మక్క సారలక్క ఆ యొక్క సన్నిధానంలోనే తరిస్తారు. కానీ ఆ జాతరలో కూడా సెలవు ఇవ్వకపోవడము, ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సెలవు ఇవ్వకపోవడము, ఇది చూస్తా ఉంటే జాతరపై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు అనేటటువంటి విషయము స్పష్టమవుతా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము హంగామా కోసము అక్కడ మేడారం జాతరలో కేబినెట్ సమావేశం నిర్వహించి దాన్ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరకు ఇది కుంభమేళను తలపించేటువంటి బృహత్తరమైనటువంటి ఈ యొక్క సన్నివేశాన్ని ప్రతి ఒక్కరి మదిలో గుర్తు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల పాటు సెలవు ప్రకటిస్తే గాని దాని యొక్క ప్రాశస్త్యము, దాని యొక్క ప్రభావం మరింత పెరిగినటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంబడే నిర్ణయం తీసుకొని 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి సమ్మక్క సారక్క జాతరకు అధికారిక సెలవును ప్రకటించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. జై శ్రీరామ్.